పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి కీర్తన 40వ కీర్తన 9వ వచనములో దావీదు ఏమంటున్నాడు అని అంటే, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని చెప్తున్నాడు. అంటే ప్రవచించుచున్నాడు అన్నట్టు. అంటే నీతి సువార్తని మరి దేవుని యొక్క నీతి సువార్త ఏంటిది అని అంటే 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనమాయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. ఏ విధంగా పాపంగా చేసినాడంటే శిలువ మరణం పాపమే. మరి మన కొరకు శిలువ మరణం పొంది మరి రక్తమును కార్చి మనందరి పాపముల కోసము ఆయన శిలువయాగమై ఆయన రక్తముతో మనల్ని కొనుక్కొని ఆయన రక్తము ద్వారా ఆయన విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు మరి ఆయనని మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చు వారికి రోమ 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇటువంటి వార్తను మరి మనము మన పెదవులను మూసుకొనక అందరికీ చెప్తున్నామా? ఇటువంటి సువార్తను మనం సమాజంలో చెప్పుతున్నామా లేదా అనేది, ఈ నీతి సువార్తను మరి మనం ప్రకటిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది నీతి సువార్త. ఇది ప్రకటించకుండా నా పెదవులను మూసుకోనక సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని అని అంటున్నాడు. ఆ విధమైనటువంటి సువార్తను నీవు పెదవులు మూసుకొనక మరి మహాసమాజంలో నువ్వు ప్రకటిస్తున్నావా? ఎందుకు అనంటే నశించిపోతున్న వారిని వద్దకు ఈ సువార్త, ఈ నీతి సువార్త అనేది వెళ్ళాలి. అంటే దేవుని యొద్దకు వస్తే, ఆయన బలియాగము యొద్దకు వస్తే నీవు ఉచితముగా నీతిమంతుడవైతావు అనేటటువంటి సువార్త మరి మన యొద్దకు వచ్చిన వారికి, మన ఫ్రెండ్స్కి కానీ మన పక్కన వారికి కానీ మనం ఈ సువార్తను చెప్పగలుగుతున్నామా లేదా మన పెదవులను మూసుకొని ఉన్నామా అనేది మనల్ని మనము ఒక్కసారి పరిశీలించుకోవాలి. మరి అపోస్తుల పౌలు ఏమంటున్నాడు? నీ సువార్తను ప్రకటించకుంటే నాకు శ్రమ అంటున్నాడు. మరి ఆ విధమైనటువంటి శ్రమను పొందకుండా మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క సువార్తను మన యుద్ధకు వచ్చి వారికి, తెలియని వారికి నశించిపోకుండా ఈ సువార్తను మన పెదవులను మూసుకొనక చెప్పుదుముగాక. ఆమేన్, 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 ఆమేన్.